శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలోని మహీంద్రా డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా ఘనంగా జరిగింది. నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మహీంద్రా డిగ్రీ కళాశాలలో జరిగిన జాబ్ మేళాలో ముఖ్య అతిథిగా పాతపట్నం ఎమ్మెల్యే మావిడి గోవిందరావు పాల్గొని వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు పొందిన వారికి నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇదివరకు నిరుద్యోగులు ఉద్యోగాన్ని వెతుక్కుంటూ కంపెనీల చుట్టూ తిరిగేవారని, ప్రస్తుతం కంపెనీలు నిరుద్యోగుల వద్దకు వచ్చి నియామకాలు నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ మెగా జాబ్ మేళాలో 12 ప్రైవేట్ సంస్థల ప్రతినిధులు హాజరై 365 మంది నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. వారిలో 162 మందికి ఎంపిక చేయడం విశేషం. ఈ కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ఉరిటి సాయి కుమార్, కళాశాల కరస్పాండెంట్ ఎస్ మధుబాబు, ప్రిన్సిపల్ రాజగోపాల్ ఆచార్యులు, మండల టీడీపీ లీడర్ పైలా బాబ్జీ, ఆలయ కమిటీ చైర్మన్ తూలు తిరుపతిరావు, పట్టణ టీడీపీ లీడర్ స్టైలాడ సతీష్, వై భాస్కర్ రావు, శ్రీరామ దుర్గా ప్రసాద్, జోగారావు, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి చేయడానికి అహరహం శ్రమిస్తున్నారు. తను చిన్న స్థానం నుంచి కష్టపడి పైకి వచ్చారు కాబట్టి, కష్టం విలువ తెలుసు కాబట్టి, దాని ఫలితం కూడా తెలుసు కాబట్టి, ఆ స్థితిలో అందరూ కూడా తనలాగే ఉన్నత స్థానానికి వెళ్లాలని కోరుకుంటున్నారు. అటువంటి మంచి వ్యక్తి మనకి శాసనసభ్యులుగా లభించడం మనందరం చేసుకున్నటువంటి అదృష్టం. మనందరి తరఫున, కళాశాల తరఫున సార్కి ఒకసారి సన్మానం చేయవలసిందిగా మా ప్రిన్సిపాల్ గారికి కోరుతున్నాను. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతి శ్రీహసాదనం అమృతవస్త్రవం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతి శ్రీహసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. శతమానం భవతి శివాయ. అధికారులందరికీ, ఇక్కడ మా నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ముందు అందరికీ నమస్కారం. రాష్ట్రంలో వెనుకబడిన జిల్లా ఏదైనా ఉన్నది శ్రీకాకుళం జిల్లా. మీకు అందరికీ తెలుసు, తలసరి ఆదాయం కూడా తక్కువ ఉన్న జిల్లా. అందుకు పాతపట్నం మొత్తం రాష్ట్రం మొత్తంలో చూసుకుంటే పాతపట్నం కూడా తలసరి ఆదాయం తక్కువ ఉన్న జిల్లా. మాకు జీవనాధారం వ్యవసాయం. ఇక్కడ ఏ గత ప్రభుత్వం మోసానికి ఒక మెగా జాబ్ క్యాలెండర్ అనేది మోసం చేసింది. ఆ మోసం చేయడం వల్ల చాలామంది యువతలు ఉద్యోగం కల్పలేక ఖాళీగా ఉండిపోవడం అనేది జరిగింది. నిరుద్యోగ వ్యవస్థ కూడా ఉంది. మాకు ఏకైక జీవనాధారం వ్యవసాయం, లేదంటే పనికి ఆహార పథకం అనే పథకం తప్ప మాకు ఇక్కడ ఇండస్ట్రీస్ లేవు. అయితే నేను గతంలో అసెంబ్లీలో మాట్లాడాను, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాను. అయితే ప్రభుత్వం వారు ఏదైతే సూపర్ సిక్స్లో భాగంగా 20 లక్షల ఉద్యోగం కల్పనలో భాగంగా ఈరోజు ప్రభుత్వం వారు ఇప్పటికి పెట్టిన స్కిల్ డెవలప్మెంట్ దీనిలో జాబ్ మేళాలో చాలా హ్యాపీ. ఎందుకంటే ఈరోజు 520 ఉద్యోగాలు ఉన్నాయి. 520 ఉద్యోగాల్లో 150 మంది ఉద్యోగులు సెలెక్ట్ అయ్యారు. వచ్చేవారు తక్కువ అయినారు కానీ ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది చేస్తున్నాం. ఈ సెకండ్ టైం మేము జాబ్ మేళా పెట్టి అప్పుడు కూడా సుమారుగా 200 మంది సెలెక్ట్ అయ్యారు. ఇది చాలా సుపరిణాయం. ఎందుకంటే మా యువత మెయిన్ ఇంపార్టెంట్ ఉద్యోగ కల్పన కావాలి. మొన్ననే మేము ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్మెంట్ కోసం మొన్న మిలియాపుట్లో 67 ఎకరాలు ఇండస్ట్రియల్ పార్క్గా శంకుస్థాపన చేయడం అనేది జరిగింది. అది వర్క్ స్టార్ట్ అయింది. అది కూడా ఉంది. అది తక్కువ టైంలో ఇండస్ట్రీస్ కూడా ఇక్కడికి వస్తాయి. మెయిన్ మా ఉద్దేశం ఏంటంటే పాతపట్నం నియోజకవర్గ ప్రజలకి ఉపాధి కల్పించడం, మా నిరుద్యోగ యువతకు జాబు కల్పించడం మెయిన్ ఇంపార్టెంట్. మాకు ఏకైక జీవనాధారం వ్యవసాయానికి తగినట్టుగా మేము మోసపోతున్నాం. ఇంకో అది కూడా మీ అందరూ తెలియాలి. ప్రజలు కూడా గుర్తిస్తున్నారు, ప్రభుత్వాలు గుర్తించాలి. మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే మేము త్యాగాలు చేయడమే పాతపట్నం నియోజకవర్గ ప్రజలందరూ. ఏంటి త్యాగాలని మీరు అనుకోవచ్చు. 5 పంటలు పండిన భూములు మేము మిస్దార్ రిజర్వాయర్కి కానీ ఆఫ్షోర్ రిజర్వాయర్కి కానీ ఇవ్వడం అనేది మా ప్రజలు తాలూకు గొప్పతనం. అది కానీ మాకు మాత్రం పంటలు పండించుకోవడానికి నీరు ఉండడం లేదు. కారణం ఏంటంటే పల్ల ప్రాంతాలన్నీ రిజర్వాయర్కి వెళ్ళిపోవడం వల్ల ఎత్తు ప్రాంతాలు మిగిలిన భూములు కనుక్కున్న లిఫ్ట్ ఇరిగేషన్స్ మాకు లేక మేము ఈరోజు మాకు ఇబ్బంది పడుతున్నాం. అది ప్రభుత్వం దృష్టిలో, చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టడం అనేది జరిగింది. వాళ్ళు కూడా స్పందించారు. అది తక్కువ టైంలో ఎత్తిపోతల పథకాలు ప్రవేశపెడుతున్నారు. మెయిన్ ఇంపార్టెంట్ ఇది కూడా త్యాగమే. మేము తాగడానికి నీళ్ళు ఉండవు, కానీ మేము మా నియోజకవర్గం నుంచి ఉద్దానానికి, పలాసకి, దిగు ప్రాంతాలకి తాగడానికి నీరు పంపిస్తున్నాం. అంటే మేము ఎంత త్యాగశీల్లో పాతపట్నం నియోజకవర్గ ప్రజలు ఆలోచించండి. మాకు ఎట్టి పరిస్థితులు అయినా సరే మొన్ననే అదే విషయం చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఉద్దానం 2 కింద 265 కోట్లు చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు మాకు ఇవ్వడం అనేది జరిగింది. ఆయన స్పందించి ఇప్పుడు వర్కులు స్టార్ట్ అవుతున్నాయి. అవి వచ్చే 50 లోపల ప్రతి ఇంటింటికి నీరు ఇచ్చే కార్యక్రమం అనేది ప్రవేశపెడతాం. మొన్ననే సీఎం గారికి కలిసి రిక్వెస్ట్ కూడా చేశాను. సీఎం గారు ఒక మాట అన్నారు, సార్ జేజీఎం నిధులు గత ప్రభుత్వంలో 116 కోట్లు వెనక్కి వెళ్ళిపోయావు సార్. ఆ డబ్బులు మాకు ఇప్పుడు రావాలి సార్. ఎందుకంటే కొన్ని ఊళ్ళకి మేము ఇంటింటి కుళాయి కార్యక్రమం పెట్టుకోలేకపోయామన్నాం. ఆయన కూడా దానికి కూడా స్పందించారు. మెయిన్ ఆయన కూడా ఒకటే, ఉత్తరాంధ్రలో పాతపట్నం మీద ఆయన స్పెషల్ దృష్టి ఉంది. ఎవరు పవన్ కళ్యాణ్ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, మెయిన్ లోకేష్ గారికి కానీ
లోకేష్ గారు ఒకటే అన్నారు, సార్ మీరు వచ్చి పిలిపించారు, నన్ను ఒక సామాన్యుని ఎమ్మెల్యే చేశారు. అక్కడ ప్రజలందరూ నన్ను చూడటం లేదు సార్, మిమ్మల్ని చూస్తున్నారు. మేము ఒక సామాన్యుని ఎమ్మెల్యే చేశాం, మీ పిలుపు మేరకు నన్ను గెలిపించారు. పాతపట్నం నియోజకవర్గ ప్రజలు పాతపట్నం అభివృద్ధి కోసం మీరు ఏం చేస్తారని ఎదురు చూస్తున్నారు సార్. మీరు ఒక 2-3 మంత్స్లో మీరు రెండంటే ఆయన తక్కువ టైంలో ఇక్కడికి వస్తారు. ఆయన వచ్చి ఈ పాతపట్నం నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వాములు అవుతారని తెలియజేసుకుంటూ లెఫ్టినెంట్ సోమేశ్వరరావు గారు కార్యక్రమానికి కూడా ముందుండి విద్యార్థుల చేత జరిపిస్తున్నటువంటి కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి సోమేశ్వరరావు గారికి ఆయన అందించాలి. దండ ప్రదానం అని ఒకటి ఇచ్చాం. అడుగో మహారాజు పులిలా కదిలాడు, ఆమిసాలు చూడు రోషాల జోడు వీరాది వీరుడురా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మరింత మందికి ఈ వీడియో షేర్ చేయాలని మనవి.